2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. ఈ వీడియోలో మనం ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో, ఎలాంటి సంక్షేమం అండ్ ఏం అభివృద్ధి చేశారో తెలుసుకుందాం. 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్రాక్సిమేట్ గా 11,50,766 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇన్ని లక్షల కోట్లతో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాలలో ఏం చేశారో అన్న దాని గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియోని చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి అండ్ సంక్షేమం గురించి చెప్పుకునే ముందు ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ చేసిన అతి పెద్ద తప్పుల గురించి చూద్దాం. భారతదేశంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఈ సమస్య భారతదేశాన్ని డెవలప్డ్ కంట్రీగా కాకుండా అడ్డుకుంటుంది. అదేంటంటే పొలిటికల్ జెలసీ, అంటే రాజకీయ అసూయ. ఇండియాలో ఏదైనా పొలిటికల్ పార్టీ ఒక రాష్ట్రంలో రూలింగ్ లో ఉన్నప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేయడం అండ్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం చేస్తాయి. అండ్ ఈ పనులన్నీ ప్రజల డబ్బుతో ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసిన మనీతో చేస్తాయి. ఎలక్షన్స్ లో ఒకవేళ గవర్నమెంట్ మారితే అధికారంలోకి వచ్చిన పార్టీ అంతకు ముందు గవర్నమెంట్ లో ఉన్న పార్టీ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ను అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్ ను పట్టించుకోవు అండ్ ఆ ప్రాజెక్ట్స్ ని రద్దు చేస్తాయి. వైఎస్ఆర్సీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్టులను అండ్ టీడీపీ ఎక్కువ ఫోకస్ పెట్టిన ప్రాజెక్టులను పట్టించుకోలేదు. వాటిలో మెయిన్ గా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవేంటంటే అమరావతి అండ్ పోలవరం. 2015లో ఆంధ్ర న్యూ క్యాపిటల్ గా అమరావతిని టీడీపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అమరావతి కోసం అక్కడి రైతులు మొత్తం 34,241 ఎకరాల భూమిని గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. కొన్ని వేల కోట్లను అమరావతిలో టీడీపీ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసింది. 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఈ అమరావతి ప్రాజెక్టుని పూర్తిగా ఆపేసిందని అందరికీ తెలుసు. ఒకవేళ ఇలా ఆపేయకుండా అమరావతిని వైఎస్ఆర్సీపీ పార్టీ డెవలప్ చేసి ఉంటే ఈ పార్టీకి చాలా వరకు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యి ఉండేవి. బట్ అలా చేయలేదు. అండ్ వైఎస్ఆర్సీపీ ప్రపోజ్ చేసిన 3 క్యాపిటల్ ప్లాన్ అని కూడా డెవలప్ చేయలేదు. అండ్ ఎలక్షన్స్ టైంలో విజన్ విశాఖ అని సెక్రటేరియట్ బిల్డింగ్ మోడల్ ని లాంచ్ చేసి వాటిని కూడా స్టార్ట్ చేయలేదు. అండ్ టోటల్ గా 5 ఇయర్స్ ఏపీ రాజధానిపై క్లారిటీ లేకుండా గడిపారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని పనులు స్టార్ట్ అయ్యాయి. బట్ 5 ఇయర్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అమరావతిని పట్టించుకోకపోవడం వల్ల ముళ్ళ చెట్లు రాజధాని ఏరియాలో బాగా పెరిగాయి. అండ్ ప్రెసెంట్ వీటిని తొలగించడానికి గవర్నమెంట్ చాలా డబ్బును ఖర్చు చేస్తుంది. అండ్ సెక్రటేరియట్ రాఫ్ట్ ఫౌండేషన్ ఏరియాలో 5 సంవత్సరాల నుండి నిండిన నీరును డీవాటరింగ్ ప్రాసెస్ ద్వారా తొలగించారు. అండ్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ కు కూడా ఇదే పరిస్థితి. 5 సంవత్సరాలలో వీటిని కనీసం పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు అడిషనల్ గా ఖర్చు చేయాల్సి వస్తుంది. సో అల్టిమేట్ గా ప్రజల డబ్బు వేస్ట్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ చేసిన ఇంకొక మిస్టేక్ పోలవరం ప్రాజెక్టు పై ఫోకస్ పెట్టకపోవడం. పోలవరం ప్రాజెక్టు పనులు 2014 to 19 72% కంప్లీట్ అయ్యాయి. అండ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 7.68 వర్క్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఇండస్ట్రియలైజేషన్ లో రోడ్ డెవలప్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడింది. అండ్ ఇదే టైంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు స్టేట్స్ ఇండస్ట్రియలైజేషన్ గా చాలా డెవలప్ అయ్యాయి. అండ్ ఇంకా చాలా విషయాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సరైన గవర్నెన్స్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి గురించి చూద్దాం. 3.5 దశాబ్దాలుగా శ్రీకాకుళంలో ఉద్దానంలోని ప్రజలు సిలికా అండ్ ఇతర కెమికల్స్ తో కలుషితమైన నీరుని తాగడం వల్ల కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అండ్ ఈ ఇష్యూ ఎన్నో దశాబ్దాల నుండి ఉన్న ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను చాలా సీరియస్ గా తీసుకున్నారు. 700 కోట్లతో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును నిర్మించి కలుషితం లేని నీరుని అందజేశారు. 85 కోట్లతో డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ని అండ్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మించారు. ఇవి ఉద్దానంలో ఉన్న కిడ్నీ పేషెంట్స్ కి బెటర్ ట్రీట్మెంట్ అండ్ ఈ సమస్యపై రీసెర్చ్ చేయడంలో కీ రోల్ ప్లే చేశాయి అండ్ చేస్తున్నాయి కూడా. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు డయాలసిస్ పేషెంట్లకు 2,500 రూపాయల పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఆఫ్టర్ వైఎస్ఆర్సీపీ ఈ పెన్షన్ ను 10,000 చేశారు. అండ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోర్ట్ డెవలప్మెంట్ అండ్ ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ విషయంలో ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 4 కొత్త గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లను శంకుస్థాపన చేసి వాటి పనులను స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ వాటిలో కొన్ని పోర్ట్లకు శంకుస్థాపన చేశారు. బట్ వాటి పనులను మాత్రం స్టార్ట్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి వచ్చాక ఫౌండేషన్ స్టోన్ వేసి వర్క్స్ ని స్టార్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం మూలపేటలో 4,300 కోట్ల ఎస్టిమేటెడ్ కాస్ట్ తో పోర్ట్ వర్క్స్ ని స్టార్ట్ చేశారు అండ్ చాలా వరకు వర్క్స్ ని కంప్లీట్ చేశారు. కాకినాడ గేట్వే పోర్ట్ ని 3,500 కోట్ల ఎస్టిమేటెడ్ కాస్ట్ తో వర్క్స్ ని స్టార్ట్ చేశారు. మచిలీపట్నం
విశాఖపట్నం పోర్టుని 5,200 కోట్ల ఎస్టిమేటెడ్ కాస్ట్ తో స్టార్ట్ చేశారు. అండ్ నెల్లూరులో రామాయపట్నం పోర్టుని 3,736 కోట్ల ఎస్టిమేటెడ్ కాస్ట్ తో పనులను స్టార్ట్ చేశారు. అండ్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పోర్ట్ల పనులు చాలా స్పీడ్ గా జరిగాయి. వాటిలో ఏ పోర్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, బట్ చాలా వరకు వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా ఈ పోర్ట్ల పనులు ఆపకుండా చేస్తుంది. సో ఈ పోర్ట్ల పనులు ఎలానే జరిగితే నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో ఈ పోర్ట్లు వర్కింగ్ లోకి వస్తాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా ఫోకస్డ్ గా ముందున్న గవర్నమెంట్ కన్నా చాలా ఎఫిషియెంట్ గా పనిచేసిందని చెప్పొచ్చు. 2019కు ముందు ఏపీలో మొత్తం 5 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ ఉండేవి. అండ్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక 7 కొత్త గ్రీన్ ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్లను ప్రపోజ్ చేశారు. అండ్ ఆల్రెడీ ఉన్న 2 ఫిషింగ్ హార్బర్ల ఎక్స్టెన్షన్ కు కూడా ప్రపోజ్ చేశారు. బుడగడ్లపాలెం, పుడిమడక, ఉప్పాడ, బియ్యపు తిప్ప, ఓడరేవు, కొత్తపట్నం, జువ్వలదిన దగ్గర గ్రీన్ ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్లకు ప్లాన్ చేశారు. బట్ వీటిలో 2 హార్బర్ వర్క్స్ ని మాత్రమే స్టార్ట్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ని 422 కోట్ల ఎస్టిమేటెడ్ బడ్జెట్ తో వర్క్స్ ని స్టార్ట్ చేశారు. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని కూడా పూర్తి చేశారు. ఎక్స్టెన్షన్ హార్బర్స్ లో ఏపీలో ఆల్రెడీ ఉన్న నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల కెపాసిటీ పెంచడానికి ప్లాన్ చేశారు. నిజాంపట్నం వర్క్స్ ని 450 కోట్ల ఎస్టిమేటెడ్ బడ్జెట్ తో స్టార్ట్ చేశారు. అండ్ ఈ హార్బర్ వర్క్స్ ని చాలా వరకు కంప్లీట్ చేశారు. అండ్ మచిలీపట్నం హార్బర్ ని 422 కోట్ల ఎస్టిమేటెడ్ బడ్జెట్ తో స్టార్ట్ చేశారు. అండ్ 40% వర్క్స్ ని కంప్లీట్ చేశారు. అండ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 17 కొత్త మెడికల్ కాలేజెస్ ని నిర్మించాలని ప్లాన్ చేశారు. వాటిలో 5 మెడికల్ కాలేజెస్ ని నిర్మించారు. నంద్యాలలో 475 కోట్లతో, మచిలీపట్నంలో 550 కోట్లతో, విజయనగరంలో 500 కోట్లతో, రాజమండ్రిలో 450 కోట్లతో, ఏలూరులో 525 కోట్లతో కొత్త మెడికల్ కాలేజీలను నిర్మించారు. 2019కు ముందు ఆంధ్రాలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే ఆఫ్టర్ వైఎస్ఆర్సీపీ 16 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కి ఈ నెంబర్ పెరిగింది. అండ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నాడు నేడు ప్రోగ్రామ్ తో ఏపీలో ఉన్న హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేశారు. అండ్ హాస్పిటల్స్ ని మోడర్నైజ్ చేయడంతో పాటు అవసరం ఉన్న చోట్ల కొత్త హాస్పిటల్ బిల్డింగ్స్ ను నిర్మించారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ వంటివి నిర్మించి రూరల్ ఏరియాలో హెల్త్ కేర్ ని ఇంప్రూవ్ చేశారు. ఈ నాడు నేడు హాస్పిటల్స్ పునరుద్ధీకరణ పథకానికి 15,337 కోట్ల రూపాయలను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎలాకేట్ చేసింది. కంటి వెలుగు స్కీమ్ తో విద్యార్థులకు, వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు అండ్ ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేశారు. అండ్ అవసరమైతే ఫ్రీ ఆపరేషన్ కూడా చేశారు. మనబడి నాడు నేడు ప్రోగ్రామ్ లో వైఎస్ఆర్సీపీ ఏపీలో ఉన్న 44,512 గవర్నమెంట్ స్కూల్స్ ని 12,000 కోట్ల ఎస్టిమేటెడ్ బడ్జెట్ తో రీడెవలప్మెంట్ చేయాలని ప్లాన్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని 3 ఫేజెస్ లో కంప్లీట్ చేయాలనుకున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 15,000 స్కూల్స్ ని 3,600 కోట్ల బడ్జెట్ తో రీడెవలప్మెంట్ వర్క్స్ ని స్టార్ట్ చేశారు అండ్ కంప్లీట్ చేశారు. సెకండ్ ఫేజ్ లో 16,000 స్కూల్స్ ని 4,500 కోట్లతో స్టార్ట్ చేశారు. అండ్ థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవ్వక ముందే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయింది. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో 500 కొత్త తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్సెస్ ని లాంచ్ చేశారు. 1,234 కొత్త 108, 104 అంబులెన్సెస్ ని లాంచ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులను ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్లాలని ఆలోచించారు. అండ్ ఈ స్కీమ్ కోసం మొత్తం 2,500 కొత్త వెహికల్స్ ని కొన్నారు. ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ కోసం స్టేట్ వైడ్ గా 9,260 యూనిట్లను తెచ్చినట్లుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెప్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో అండ్ 6 ఏళ్లు లోపు ఉన్న చిన్నపిల్లలలో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత, మాతా శిశు మరణాలు వంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంతో అంగన్వాడీల్లో పోషకాహారంతో ప్రతిరోజు మధ్యాహ్న భోజనం అండ్ పౌష్టికాహార పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 27,438 అంగన్వాడీలను నాడు నేడు ప్రోగ్రామ్ తో టాయిలెట్స్, ఫ్రిడ్జెస్, కిచెన్, ఫర్నిచర్ వంటి ఫెసిలిటీస్ తో రీడెవలప్ చేశారు. అండ్ స్టేట్ లో ఉన్న అన్ని అంగన్వాడీలను వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మార్చారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలను మాత్రమే ఇచ్చేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మత్స్యకార భరోసా స్కీమ్ తో 10,000 రూపాయలకు ఈ అమౌంట్ ని పెంచారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంతో ప్రతి సంవత్సరం ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు దానిని ఆధునీకరించుకునేందుకు ఏటా 24,000 రూపాయల ఆర్థిక సాయం వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ తో అందజేశారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కువగా ఫోకస్ పెట్టింది నవరత్నాలు స్కీమ్స్ పైనే. ఈ నవరత్నాలు స్కీమ్స్ లో మొత్తం 9 స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో జలయజ్ఞం, మద్యపాన నిషేధం, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ ఆసరా చేయూత, పెన్షన్ కానుక, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నాయి.
ఉన్నాయి. ఈ స్కీమ్స్ కి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు భారీగా బడ్జెట్ ను కేటాయించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జలయజ్ఞం స్కీమ్ గురించి చూద్దాం. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పరిపాలనలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అప్రాక్సిమేట్ గా 60,820 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఎలాంటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయలేదు. అండ్ మీలో కొంతమంది వెలుగొండ ప్రాజెక్టుని కంప్లీట్ చేశారు కదా అని అనుకోవచ్చు. బట్ వైఎస్ఆర్సీపీ వెలుగొండ ప్రాజెక్టును మొత్తం కంప్లీట్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో వెలుగొండ ప్రాజెక్టులోని ప్యారలల్ ట్విన్ టన్నల్ కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేశారు. అయితే సెకండ్ టన్నల్ లోని 6 కిలోమీటర్ టన్నల్ డిస్టెన్స్ ని మిషన్ తో కాకుండా మాన్యువల్ గా బాంబులతో పేల్చి కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ 6 కిలోమీటర్ల టన్నల్ డిస్టెన్స్ లో లైనింగ్ వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. అండ్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ టన్నల్ వర్క్స్ ని స్టార్ట్ చేయాల్సి ఉంది. వీటికంటే ఈ ప్రాజెక్టు వల్ల ఎఫెక్ట్ అయ్యే ఏరియాలో ఉన్న ప్రజలను అక్కడ నుండి ఖాళీ చేయించాలి అండ్ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. అప్రాక్సిమేట్ గా 21,000 కుటుంబాలకు 3,600 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని అందజేయాలి. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఈ నష్టపరిహారాన్ని రిలీజ్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా వర్కింగ్ లోకి రావాలంటే ఈ పనులన్నీ కంప్లీట్ అవ్వాలి. అండ్ వైఎస్ఆర్సీపీ చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, ఎత్తుపోతలు వంటివి డెవలప్ చేశామని, దానివల్ల 14.88 లక్షల ఎకరాలకు నీళ్లు అందించామని చెప్పారు. అయితే దీనిపై నాకు సరిగ్గా క్లారిటీ లేదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా జలయజ్ఞం స్కీమ్ ని వైఎస్ఆర్సీపీ సరిగ్గా చెయ్యలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ జలయజ్ఞం థీమ్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చెయ్యాలని. బట్ 5 ఏళ్లలో ఏ మేజర్ ప్రాజెక్టుని కంప్లీట్ చేయలేదు. అండ్ పోలవరం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ వైఎస్ఆర్సీపీ 2019 ఎలక్షన్స్ లో రాష్ట్రంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యపాన నిషేధం హామీని పూర్తిగా వదిలేశారు. అసెంబ్లీలో మద్యం నుండి వచ్చే ఆదాయంతో సంక్షేమం చేయడం ప్రతిపక్షానికి నచ్చడం లేదని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారంటే ఈ హామీకి ఎంత న్యాయం జరిగిందో మీరే ఆలోచించండి. అండ్ నెంబర్ 3 ఆరోగ్యశ్రీ. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో చాలా మార్పుల్ని తీసుకొచ్చారు. ఇయర్లీ ఇన్కమ్ 5 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపు అండ్ ట్రీట్మెంట్ కాస్ట్ 1000 రూపాయలను దాటితే ఆరోగ్యశ్రీ అప్లై అయ్యేలా చేశారు. 1000 రకాల వరకు ఉన్న వ్యాధులు, ఆపరేషన్ల లిమిట్ ని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2343కు పెంచారు. అండ్ అవుట్ ఆఫ్ స్టేట్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో కూడా ఈ ఆరోగ్యశ్రీ సర్వీస్ ను పెట్టారు. ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ఆరోగ్యశ్రీ పథకానికి అప్రాక్సిమేట్ గా 10,798 కోట్లను ఖర్చు పెట్టింది. నెంబర్ 4 వైఎస్ఆర్ రైతు భరోసా. ఈ స్కీమ్ కోసం 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ 24,130 కోట్లను ఖర్చు చేసింది. ఈ స్కీమ్ లో రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు సంవత్సరానికి 13,500 రూపాయల పెట్టుబడి సాయం కింద ఆ రైతు బ్యాంక్ అకౌంట్ కి వేస్తారు. అంటే వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు 67,500 రూపాయలను ఇచ్చినట్లు. ఈ రైతు భరోసా స్కీమ్ ని కౌలు రైతులకు, అటవీ దేవాదాయ భూములు సాగు చేస్తున్న రైతులకు వర్తించేలా చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రైతుల కోసం ఈ రైతు భరోసాయే కాదు ఇంకా చాలా విధాలుగా రైతులకు సహాయం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు విత్తనం వేసినప్పటి నుంచి అమ్మకం వరకు ప్రాపర్ గైడెన్స్ ని ఇవ్వటం, ఎలాంటి ఎరువులను వాడాలో, ఎలాంటి పురుగు మందులు వాడాలో వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించే సిస్టమ్ తో ఈ ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేశారు. అండ్ దీంతో పాటు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ జలకళ వంటి స్కీమ్స్ ని రైతుల కోసం 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. నెంబర్ 5 పేదలందరికీ ఇల్లు. ఈ స్కీమ్ లో అప్రాక్సిమేట్ గా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలను 5 సంవత్సరాలలో అందజేసినట్లు వైసీపీ చెప్తుంది. ఫస్ట్ ఫేజ్ లో 22,50,000 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు, అందులో 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లుగా చెప్పారు. అండ్ ఈ స్కీమ్ కోసం 5 సంవత్సరాలలో 32,667 కోట్ల రూపాయల బడ్జెట్ ను అలొకేట్ చేశారు. నెంబర్ 6 వైఎస్ఆర్ ఆసరా చేయూత. వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ లో ఎలక్షన్ రోజు వరకు మహిళలకు ఉన్న పొదుపు సంఘాల లోన్ అమౌంట్ మొత్తాన్ని 4 విడతలలో అప్పు తీసుకున్న మహిళలకు అందజేశారు. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ లో 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేద మహిళలకు ప్రతి సంవత్సరం 18,750 రూపాయల ఫైనాన్షియల్ సపోర్ట్ ని ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలలో ఈ 2 స్కీమ్స్ కి కలిపి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 42,427 కోట్ల రూపాయల బడ్జెట్ ను అలొకేట్ చేసింది. నెంబర్ 7 వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఈ పథకం గురించి మనందరికీ తెలిసిందే. అయితే వైఎస్ఆర్సీపీ రాకముందు పెన్షన్ 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అండ్ 65 ఏళ్లు పైబడిన వాళ్లకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజ్ లిమిట్ ని 65 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గించారు అండ్ 2,000 రూపాయల నుండి 3,000 రూపాయలకు ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ వెళ్లారు.
అండ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలలో ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కోసం మొత్తం 88,180 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఎలకేట్ చేసింది. నెంబర్ 8 అమ్మఒడి. ఈ స్కీమ్ లో పిల్లలను బడికి పంపితే ఆ తల్లికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం బ్యాంక్ అకౌంట్ లోకి వేసేవాళ్ళు. ఎలక్షన్స్ ముందు ప్రతి విద్యార్థికి అన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి తల్లికి అన్నారు. అండ్ ఈ స్కీమ్ కోసం వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో 25,062 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఎలకేట్ చేసింది. నెంబర్ 9 ఫీజ్ రీఎంబర్స్మెంట్. ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ని 2 వేరు స్కీమ్స్ గా డివైడ్ చేశారు అని చెప్పుకోవచ్చు. అవి జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన. జగనన్న విద్యా దీవెన స్కీమ్ లో స్టూడెంట్స్ కి 100% ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీస్ ని కల్పించారు. అండ్ ఈ స్కీమ్ కోసం 5 సంవత్సరాలలో అప్రాక్సిమేట్ గా 13,331 కోట్ల బడ్జెట్ ను ఎలకేట్ చేశారు. అండ్ జగనన్న వసతి దీవెన స్కీమ్ లో ఐటీఐ స్టూడెంట్స్ కి 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి 15,000 రూపాయలు, డిగ్రీ అండ్ అంతకంటే ఎక్కువ చదువులు చదివే స్టూడెంట్స్ కి 20,000 రూపాయల ఫైనాన్షియల్ సపోర్ట్ అందించామని చెప్పారు. ఈ జగనన్న వసతి దీవెన స్కీమ్ కోసం 5 సంవత్సరాలలో మొత్తం 10,987 కోట్లను ఖర్చు చేశారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన స్కీమ్స్ కి 5 ఏళ్లలో మొత్తం 24,318 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఎలకేట్ చేశారు. సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి ఎఫిషియెంట్ గా అందజేయాలని గడప వద్దకే పాలన పేరుతో గ్రామ వార్డు సచివాలయం కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. 2,59,565 గ్రామ వార్డు వాలంటీర్లను నియమించారు. ప్రతి 2,000 మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయంను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఇంకా చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ని తీసుకొచ్చారు. అన్ని కవర్ చేయాలంటే ఈ వీడియోలో కుదరదు. అండ్ ఒకటి మాత్రం నిజం, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు చాలా కష్టమైన టైం అని చెప్పాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న 5 ఏళ్లలో దగ్గర 2 ఇయర్స్ కరోనా వల్ల ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.